దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంపీలకు ఎమ్మెల్యేలకు రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 2 రోజులు మనందరం ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం, జరిగిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ప్రసంగాలు చర్చల్లో వచ్చినటువంటి అనుభవాలని, సూచనల్ని ఇవన్నీ కలిపి మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. దీంట్లో కొన్ని చర్చకు వచ్చినట్టు అంశాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మాండంగా చర్చ జరిగింది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ స్పీకర్గా, రాష్ట్ర స్పీకర్గా. మంచి చర్చ జరిగింది. ఈ చర్చలో జరిగిన అంశాల్లో మహిళలకు సమాన హక్కులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాం సార్. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. పురుషులతో సమానంగా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నటువంటి తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి. దీనికి ఆమోదించడమే కాదు, అమలు చేసి తీరాలి అని నేను ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే 1983లో అయ్యా. అప్పుడు ఎమ్మెల్యేలు, లేడీస్ ఎమ్మెల్యేలు లేరు, పంచాయతీ ప్రెసిడెంట్స్ లేరు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేస్, ఎంపీస్లో మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి, అన్ని పంచాయతీల్లో జరగాలి, అన్ని జిల్లాల్లో జరగాలన్నది నా ఆకాంక్ష. దాన్ని మన అందరం కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారమ్మా? 22 ఓన్లీ ఇన్ అసెంబ్లీ. అది కాకుండా కౌన్సిల్ వేరేగా ఉంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానండి. విద్యా, ఉపాధి, ఆర్థికంగా అవకాశాలు మహిళలకి గ్రామీణ స్థాయిలో ఒక అవగాహన కల్పించగలిగితే, మహిళల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజం గురించి తప్పనిసరిగా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకైతే ఉంది. దాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించి సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. తర్వాత లా అండ్ ఆర్డర్, సురక్షిత సమాజ నిర్మాణం, ఇది చాలా అవసరం ఏ రాష్ట్రానికైనా. ఎంత అభివృద్ధి చెందినా, ఎంత అభివృద్ధి చేసినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే అది అభివృద్ధి జరగదు, అది అభివృద్ధి కాదు. ముందు లా అండ్ ఆర్డర్ని కూడా మనం కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక స్వచ్ఛమైన సందేశం వెలువడింది. మహిళలు సాధికారత అని పార్టీలు అనేది పార్టీలు, రాష్ట్రాలు, భాషలు, సరిహద్దులు అన్నిటినీ అధికంగా మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మహిళా శక్తి సమాజ ప్రగతి శక్తి. ఈ శక్తిని సరైన దిశలో వినియోగించగలిగితే ఈ దేశం మరింత బలపడుతుందని చెప్పి ఈ సమావేశంలో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ చారిత్రక సమావేశం తిరుపతిలో మన వెంకన్న స్వామి సన్నిధిలో జరగడం చాలా ఆనందదాయకమైంది, శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ప్రతి ఏటా ఇలాంటి సమావేశాలు జరగాలని నేను ఆశిస్తూ, 3 ఏళ్ళ తర్వాత ఈ సదస్సును ఎందుకు 3 years అన్నానంటే, వాట్ ఇస్ రీజన్ ఏంటంటే, ఇప్పుడే అమరావతి క్యాపిటల్ రెడీ అవుతుంది. ఆఫ్టర్ 3 years ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పురంధేశ్వరి అండ్ అదర్ డిగ్నిటీస్, ఆఫ్టర్ 3 years ఈ అవకాశం మళ్ళీ మాకు అమరావతిలో చేసుకునే అవకాశం మాకు కల్పించాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండి. ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ మై రిక్వెస్ట్ సార్.
రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో జరగాలి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. ఈ సదస్సును విజయవంతం చేసిన అన్ని రాష్ట్రాల నుంచి, ఆల్ స్టేట్స్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. చాలా సంతోషం అండి. వాళ్ళందరికీ పేరు పేరున మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు విజయవంతం చేసిన రాష్ట్రాల నుంచి వచ్చిన అన్ని గౌరవ సభ్యుల యంత్రాంగానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఎంతో ప్రోత్సహించినటువంటి మన లోక్సభ స్పీకర్ గారు, వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఈ సమావేశాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు, వారు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నేను వస్తాను, ఐ విల్ బీ 2 days ఇన్ యువర్ స్టేట్ అని చెప్తూ ఉన్నారు. అంచేత వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మనందరం కలిసి నడిస్తే, లాస్ట్లో ఒక స్లోగన్ అండి, మనందరం కలిసి నడిస్తే మహిళా సాధికారత కల కాదు, డ్రీమ్ కాదు, అది త్వరలోనే ఒక సత్యం అవుతుంది, నిజం అవుతుంది. దానికి మీరందరూ కూడా పూర్తిగా చేయగలిపి మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి ఈ సభ ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తానండి. అదేవిధంగా ఈరోజు మనందరం కలిసి నడిస్తే చెప్పాను నేను. ఈ సందర్భంగా ఈ 2 days నేను ఇక్కడే ఉన్నాను, లాస్ట్ వీక్ కూడా ఇక్కడే ఉన్నాను ఈ ఏర్పాటు చూడడానికి. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు కానీ, పోలీస్ ఎస్పీ గారు కానీ, పోలీస్ టీం కానీ, అదే మున్సిపల్ కమిషనర్ గారు, వారు, పోలీసు అందరూ, స్థానిక నాయకులు అందరూ కలిసి సభను విజయవంతం చేయడం కోసం నాకు పూర్తి సహకారాన్ని గవర్నమెంట్కి మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ ద్వారా, మా ద్వారా, మీ ద్వారా, అందరి ద్వారా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్.